లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో మళ్ళీ ఆయన వీడియోస్ ఏమన్నా ఉంటే అది చూసుకోవడము. సో డెఫినెట్లీ అలా చేస్తారు, ఎందుకంటే ఆ లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినారనమాట. ఎవరికైతే యాక్టింగ్ ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా మనకు తయారవుతారు. అండ్ ఓకే, అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే బ్రో, ఇప్పుడు కేజీఎఫ్ సలారు, సో ఈ మూవీస్ మనకు ఎందుకు హిట్ అయినాయి అంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, లోపల మనకు హై ఇచ్చే సీన్స్, ఎగ్జిక్యూషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. ఈ మూవీ మంచి బ్యాక్డ్రాప్, శ్రీలంకన్ బ్యాక్డ్రాప్ ఇస్తున్నారు, స్మగ్లింగ్ అంతా ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే రీఇన్కార్నేషన్, పునర్జన్మ, 70 years ముందు 70 years తర్వాత ఎట్లా కనెక్టివిటీ అంతా ఉంది, స్పై డ్రామా అంతా తీసుకున్నారు. కానీ ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటాయో అక్కడ ఎలివేషన్ పర్లేదు. ఎక్కడైతే మనకు గూస్ బంప్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక సీను, అక్కడ గూస్ బంప్స్ రాలేదు. అంటే డైరెక్టర్ వాంటెడ్ గా ఇదంతా నాకు అవసరం లేదు, హీరో ఎలివేషన్ అంతా అవసరం లేదు, ఫ్లాట్ గా నా హీరోని అట్లే ప్రదర్శిస్తామని అనుకుంటే అది ఓకే అనుకుని ఉండొచ్చు మనము. బట్ కానీ నాకు అవి కొంచెం అది మిస్ అయింది. మనము కేజీఎఫ్ సలారు, ఈ మూవీ కూడా ఈ జోన్రాలోనే ఉంది. బట్ కానీ ఆ మూవీ చూసి మనం బయటకు వచ్చి గూస్ బంప్స్ మనకి ఇన్ని చోట్ల వచ్చింది, ఎలివేషన్ ఇన్ని చోట్ల వచ్చినారు, హై మనం ఎన్ని చోట్ల ఫీల్ అయినాము అని ఈ మూవీకి అయితే చెప్పుకునేదానికి పెద్దగా లేదు. చాలా వరకు ఫ్లాట్ గానే ఉంటుంది. అది నాకు మైనస్ అనిపించింది, పెద్ద మైనస్ అనిపించింది. అండ్ రిమైనింగ్ అంతా ఓకే బ్రో. మూవీ అయితే సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సి ఉంది. అంటే ఒక యాక్టర్ కు ఏమైతే ఉంటుందంటే ఒక క్యారెక్టర్ అనేది బిలీవ్ చేస్తారనమాట. ఒక క్యారెక్టర్ ఇమిడిపోయారు అనుకో, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకుని చేస్తారనమాట. అలా మన లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. సినిమాకి హైలైట్ వాళ్ళంటే అనుజ్ గారు బీజిఎం చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టేశారు. దాని తర్వాత డిఓపి పోయి డిఓపి చెప్పాలంటే కెమెరా అడిదిప్పి ఓ పడవలో సీన్ ఉంటుందన్నమాట. మొత్తం డిఓపి ఇచ్చి పడదేం కదా భయ్య. నాకు డిఓపి ఎవరైతే తెలియదు కానీ యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటాం, టెక్నీషియన్ల కష్టాలు మనం అయితే గుర్తుపెట్టుకోనమాట. టెక్నీషియన్లు హైలైట్ పని చేశారు. అంటే ఒక చిన్న మిస్టేక్ కూడా రానిలేదనమాట సినిమాలో. అంటే కాస్ట్యూమ్ సంబంధించి అయితేనేమి, కెమెరాకి సంబంధించి అయితేనేమి, ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం, అంటే మరీ ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి ఫిలిం అయితే వచ్చింది. అండ్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్యదేవ్ గారు ద రియల్ పెర్ఫార్మర్ అనే ఫీల్ వచ్చింది అనమాట. అండ్ అనిరుద్ధ్ గారు బీజిఎం సీన్స్ ఒకలా వెళ్తుంటే ఆయన బీజిఎం సినిమాని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది అనమాట. సో అనిరుద్ధ్ గారు బీజిఎంకి అయితే టేకే ఆయన అసలు ఏమి తాకి కొడతాడు, ఎలా కొడతాడు అనేది డౌట్. బట్ బీజిఎం మటుకు అలా కూర్చోబెట్టేస్తుంది. అండ్ సాంగ్స్ కూడా గోవింద ఫ్లో, ఎక్కడో సాంగ్ ఎందుకు వచ్చింది అని ఫీల్, అలా స్టోరీతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ ల్యాగ్ అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్ గా తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో బోర్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. అది మామూలుగా విజయ్ దేవరకొండ ఒకటి బోర్డు లాగేసి ఉంటే అరే ఏంట్రా ఇది కూడా అనే ఫీల్ వచ్చింది. బట్ ఆయన లాగుతుంటే జనాలు సపోర్ట్ చేసి న్యాచురల్ గా తీసుకున్నారు. చాలా సీక్వెన్సెస్ సినిమాటిక్ గా కాకుండా న్యాచురల్ గా నిజంగా జరుగుతున్నాయేమో అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు గౌతమ్ గారు. సో ఓవరాల్ గా ఫిలిం వాజ్ గుడ్, వాచబుల్ ఇన్ థియేటర్స్. ఆయన్ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అలా చూపించగలిగారు. ఆయనకి ఎటువంటి కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామో అటువంటి కంబ్యాక్ మీరు ఇవ్వగలిగారు. అండ్ విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ మెన్షన్. ఎందుకు అంటే లైగర్ లాంటి దెబ్బ తర్వాత, కల్కి మూవీ తర్వాత ఒక స్టాండ్ అలోన్ మూవీతో ఇంత గ్యాప్ తీసుకొని కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోలో వచ్చి ఇంత పెద్ద హిట్ కొట్టారు. ఒక న్యూ యాక్టర్, ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు. ఆయన యాక్టింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ చేంజ్ అంత ఇన్నోవేటివ్గా కనిపించారు. అండ్ సత్యదేవ్ గారు వాట్ ఎ పర్ఫార్మెన్స్, యు ఆర్ అగైన్ ఆర్టిస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. వీళ్ళిద్దరి తర్వాత ఎవరో స్క్రీన్ దోచుకుంటారో మేము భాగ్యశ్రీ అనుకుంటే కాదు, ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు ఈ స్పీచ్తో. వెంకటేష్ గారు క్లాప్స్ కొట్టాను, మీరు అడిగిన దాని ప్రకారమే. అంత బాగా నచ్చింది మీ యాక్టింగ్, మీ బాడీ ప్రెజెన్స్ కూడా. అందరికన్నా ఆయనే ఎక్కేశారు నాకు. ఆయన బ్లాక్ బస్టర్, ఎందుకంటే చాలా రోజులు హిట్ లేకుండా అన్న బాధపడ్డాడు. ఈ సినిమా నుంచి హిట్ తీసుకున్నాడు. ఇదొక అన్నదని చెప్పొచ్చు. ఇదొక బ్లాక్ బస్టర్. ఏం చెప్తున్నా, భగవంతుని దయ వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ముందుకు పోవాలి విజయ్ దేవరకొండ, ఇంకా మీరు సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ చెప్పాలంటే మన సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగా చేసిన. అన్న క్యారెక్టర్, ఒక అన్న తమ్ముడి క్యారెక్టర్ అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అంత బాగా చేసిన క్యారెక్టర్ కూడా మన సత్యదేవ్ గారు కూడా, విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా చేసిండు, కొత్తగా చేసిండు. అసలు మనం ఊహించుకోరు అంత బాగా చేసిండు మన విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ తీసుకున్న హీరోయిన్ గారు కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ గా కనిపిస్తుంది. అప్పట్లో మాస్ మహారాజా పక్క చేసిన క్యారెక్టర్ మళ్ళీ మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ కొత్తగా చేసింది.